శ్రీ గురుభ్యో నమః. ములుగు శుభజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృషభ రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, ద్వితీయంలో గురువు, వ్యయంలో రవి బుధుడు, లాభస్థానంలో కుజుడు శనేశ్వరుడు. సహజంగా వృషభ రాశిలో కానీ తులారాశి లేదా మీనరాశిలో గ్రహ సంచారం శుక్రుడు చేస్తున్నప్పుడు జాతకంలో అది కేంద్ర స్థానం అయితే మాలవ్య యోగం ఏర్పడిందని మనం చెప్పుకుంటాము. దీని వలన ఆ జాతకుడు సకల భోగభాగ్యాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి మంచి ప్రభావం ఉంటుంది. కొన్ని అంశాలలో మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కొనుగోలు చేయగలుగుతారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండగలుగుతారు. ప్రత్యేకించి ప్రేమకు సంబంధించిన అంశాలు, ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండడానికి, వివాహ దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. లేదు అలా జరగటం లేదు, చికాకులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అంటే మీ జన్మజాతకంలో ఆ విధమైనటువంటి యోగ్యత లేకపోవడం వలన మీరు చికాకులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గ్రహించుకోగలరు. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పోరాడైనా కూడా సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. మీ చేతుల మీదుగా మీరు తీసుకునే నిర్ణయాల వలన 10 మందికి మంచి జరగాలని మీరు చేసే పోరాటాలు, న్యాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు తగాదాలు, వివాదాలు సూచిస్తున్నాయి. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు, శక్తి కలిగిన వారు మామిడి పండ్లను దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాలను పొందగలుగుతారు. ఈ దాన ధర్మాది కార్యక్రమాలను ప్రత్యేకంగా వైశాఖ మాసము, అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసంలో చేయటం వలన భార్యాభర్తల అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. ఏమైనా కోర్టు తగాదాలు, వివాదాలు ఉన్నా కూడా అవి పరిష్కార దిశకు చేరుకొని మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. రుణ సంబంధమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ నిమిత్తం టెన్షన్స్, ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రెజర్లో నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు. మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తము శుభ పరిణామాలు ఏర్పడతాయి. ప్రారంభించిన తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని పై చదువుల్ని చదవాలన్న ఆలోచనలు, చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. రుణ సంబంధమైన అంశాలలో మంచి వెసులుబాటు లభిస్తుంది. కాస్త టెన్షను, ఒత్తిడి, ప్రెజర్ అనేది తగ్గుతుంది. అంటే నెలవారీ ఈఎంఐకి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా సేవింగ్స్ చేసుకొని ఉంచడము, ఏదో ఒక ఆలోచన వెసులుబాటు అయితే మాత్రం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పితృదేవతల ప్రీత్యర్థం కొన్ని దాన ధర్మాది కార్యక్రమాలను విశేషంగా చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.